హాయ్ అండి అందరికీ. పుదీనా రైస్ అండి. పుదీనా, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి 4 మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. హోల్ మసాలా వేసుకొని కరివేపాకు, ఆనియన్స్, కొంచెం పసుపు అండి, 1/4 వరకు, టేస్ట్కి తగినంత కళ్ళుప్పు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది వేసేసుకోవాలి. 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఒక గంట ముందు నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. చాలా బాగుంటుందండి నార్మల్ రైస్, మంచి టేస్ట్ వస్తుంది. 1కి 2 నీళ్ళండి. గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాసులు వాటరు, 1 స్పూన్ నెయ్యి. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయాలండి. ఇప్పుడు పెరుగు చట్నీ, కొత్తిమీర, ఆనియన్ తరుగు, సాల్ట్, అంతేనండి, రెడీ అండి పెరుగు చట్నీ. కుక్కర్ కూడా వచ్చేసిందండి. భలే టేస్టీగా ఉందండి. అచ్చగా నెయ్యే వేసుకున్నాము. నార్మల్ రైస్ కూడా చాలా బాగుంటుందండి. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి డైలీ ఇలా అప్పుడప్పుడు కొత్తిమీర, పుదీనా తింటే చాలా మంచిదండి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.